ఇక రత్నం చంపిన పోలీస్ అతను శరత్చంద్ర వాళ్ళ గెస్ట్ హౌస్ లోనే చనిపోవడంతో అక్కడ ఒక గాజు సాక్ష్యంగా దొరుకుతుంది. ఆ గాజు పట్టుకొని డిఎస్పి శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇక అపూర్వ కవర్ చేయడానికి, అంటే అప్పుడప్పుడు నేను కూడా గెస్ట్ హౌస్ కి వెళ్తూ ఉంటాను కదా, ఆ గాజు నాదేనేమో అని అంటూ ఉంటుంది. ఇక దాంతో డిఎస్పి ఒకసారి ఇది మీరు వేసుకొని చూడండి అని చెప్పడంతో అపూర్వ ఆ గాజు తీసుకుని చేతికి ఎక్కించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా కూడా అది ఎక్కకపోవడంతో చూసారా అది మీది కూడా కాదు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అంతలో గోరింటాకు విని, అమ్మాయి మొన్న మర్డర్ టాక్ వచ్చినప్పుడు చేతులు వణికాయి, ఇప్పుడు చెమటలు పడుతున్నాయి, మీ హ్యాండ్ ఏమైనా ఉందా ఏంటి అని చిన్నగా అడుగుతూ ఉంటుంది. ఇక అంతలో ఇన్స్పెక్టర్ చూసారా మేడం పట్టట్లేదు ఇచ్చేయండి అని అడుగుతూ ఉండగా ఇక అపూర్వ అతనికి ఇస్తూ, అంటే ఈ మధ్య నేను కాస్త ఒళ్ళు చేశాను అంటుంది, అందుకే పట్టట్లేదు అంటుంది మా పిన్ని అని అపూర్వ అంటుంది. అవునవును అని గోరింటాకు పిన్ని కూడా చెప్తూ ఉండగా ఎస్ఐ మర్డర్ ఈ మధ్యలోనే జరిగింది, 2 రోజుల్లోనే గాజు పట్టనంత ఒళ్ళు చేయటం కష్టం, ఆ గాజు ఖచ్చితంగా ఒక లేడీ కిల్లర్దే అని ఎస్ఐ గారు అంటూ ఉండగా, మీరు చెప్తుంది ముమ్మాటికి నిజమే డిఎస్పీ గారు, నా నమ్మకం కూడా అదే అని శరత్చంద్ర అంటాడు. తను చాలా ప్రొఫెషనల్ కిల్లర్ చంద్ర గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎస్ఐ హార్ట్ అటాక్ తోనో లేదా అంతు చిక్కని విషయంతోనో చచ్చిపోయినట్టు వచ్చింది, తన చేతి వేలు ముద్రలు కానీ పాద ముద్రలు కానీ ఏవీ దొరకనివ్వలేదు, విషం పెట్టిందంటే ఏ కాఫీలోనో కలిపిచ్చుండాలి, కాఫీ కప్పు గానీ కాఫీ చేయడానికి వాడిన ఏ వస్తువు కానీ అక్కడ కనిపించలేదు, అంటే ఆ వస్తువులన్నీ తనే తీసుకువెళ్లిపోయింది, క్రిమినల్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతారు అని చెప్పడానికి ఈ గాజే ఒక ఉదాహరణ అని ఎస్పీ గారు అంటూ ఉండగా ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డిఎస్పీ గారు, ఇది ఒక సాధారణమైన గాజులో అనిపించట్లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఉంచుకోవచ్చా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. తీసుకోండి శరత్చంద్ర గారు, ఆ గాజులు వేసుకున్న చేతిని పట్టుకున్న తర్వాత కావాలంటే ఇది నేను వెనక్కి తీసుకుంటాను, తీసుకోండి అని చెప్పేసి ఆ గాజుని శరత్చంద్ర చేతికి ఇస్తాడు.